మంత్రులు, సకల శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి 6 గంటల పాటు పిల్లి మొగ్గలేస్తూ జనం సొమ్ముతో సర్కస్ చేసిన పరిస్థితులు మనం ఇవాళ చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అమరావతి భాగోతం గురించి నేను కాదు, లేదా ఇంకెవరు కాదు, సాక్షాత్తు ఈనాడు రామోజీరావు గారి అబ్బాయి మొన్న 26వ తారీఖున, ఇవాళ 28 మార్చి 28, మొన్న 26వ తారీఖున చాలా గొప్పగా రాశారు. ఇది రామోజీరావు గారి అబ్బాయి రాసినటువంటి వార్తా అంశం. ఈ కథాంశంలో ఏముంటుందంటే, అంటే 25వ తారీఖున, మార్చి 25వ తారీఖున అప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే అంశాన్ని తీసుకుని దాన్ని కేబినెట్లో ఆమోదించి పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం అనుకుందంట. అనుకుని ఒకసారి కాగితాలని తిరగేసి వాళ్ళకి అక్కడేం కనపడక నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారంట. ఇది రామోజీరావు అబ్బాయి రాశాడు, ఇదంతా నేను రాయలా, నేను చెప్పట్లేదు కూడా. నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, గతంలో ఎప్పుడన్నా అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా అధికారిక ఉత్తర్వులు ఏమన్నా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఒక్క కాగితం మాకు ఫ్యాక్స్ చేయండి, వెంటనే రేపు క్యాబినెట్లో ఆమోదిస్తామని చెప్పని ఢిల్లీ నుంచి ఫోన్ చేశారంట చంద్రబాబు నాయుడు గారికి. వీళ్ళు అడావుడిగా, ఇదంతా ఆయన రాసిందే, అడావుడిగా మొత్తం అంతా ఎతికారంట. ఫ్లడ్ లైట్లు వేసి ఎదిగినా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి ఎక్కడా చట్టబద్ధమైన ఒక్కటంటే ఒక్క కాగితం కానీ, ప్రభుత్వ జీవో కానీ, ముఖ్యమంత్రి కానీ, కేబినెట్ తీర్మానం కానీ, చట్టసభలో తీర్మానం కానీ, ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం